బైబిల్లో ఉన్న వారందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథములలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వాక్యంను ధ్యానం చేసుకుందాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? ప్రైజ్ ది లార్డ్. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఈ యొక్క మాటలు ఎవరు చెబుతున్నారు, ఎవరి నోటి నుంచి వచ్చాయని మనం చూడగలిగితే, ఈ మాటలు చెబుతున్నటువంటి వారు స్వయాన యేసుక్రీస్తు వారి నోటి నుంచి పలికినటువంటి మాటలు. ఏమని పలుకుతున్నాడంటే, ఆకాశ పక్షుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకొరకు దేవుడు ఆకాశ పక్షులను గురించి ఇంతలా మాట్లాడుతున్నాడు అని అంటే, దేవుడు మనిషి కంటే ముందుగా ఎవరిని దేవుడు ఆశీర్వదించాడు, ఎవరిని దేవుడు ప్రేమించాడు అని మనం చూడగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయము 20 నుంచి 23 వాక్యములను మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 20 నుంచి 23 వాక్యాలు. దేవుడు జీవము కలిగి పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురుని గాక అని పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటన్నింటినీ దాని జాతి ప్రకారము రెక్కలు కలిగినటువంటి ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదనియు దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్. దేనిని దేవుడు మొదట ఆశీర్వదించాడంటే, పక్షులను దేవుడు ఆశీర్వదించాడు. పక్షులను, సమస్త జీవరాశులను, వీటి అన్నింటినీ చేయడము దేవుడికి ఎలా అనిపించింది అని మనం చూడగలిగితే, మంచిది. ప్రైజ్ ది లార్డ్. మంచిది అని అనిపించిందంట. మంచిది అని అనిపించిన తరువాత దేవుడు వాటికి చెప్పిన ఒక మాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి పక్షులలో భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించాడు. ఎందుకు దేవుడు పక్షుల గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు? వాటిని దేవుడు ఆశీర్వదించాడు. పక్షులన్నీ కూడా ఒకరోజు దేవుడి దగ్గరకు వచ్చేసి ఒక మాట అడిగాయంట, ప్రభువా, నీవు మమ్ములను ఇంతలా కలుగజేసావు కదా, కలుగజేస్తే మేము ఏ పని కూడా చేయలేమయ్యా, మరి మాకు భోజనం ఎలా? మాకు భోజనం ఎవరు పెడతారు? మమ్మల్ని ఎవరు పోషిస్తారు?
మమ్మల్ని చూడగానే కొందరు ఏం చేస్తారు, వెంటనే పట్టుకొని కోసుకొని తినేవారు కొందరు, కొందరు అనుభవించే వాళ్ళు కొందరు వెంటనే అది క్యాట్ బెల్ తీసుకొని దాన్ని రాయిని జోడించి పక్షులు కనబడితేనే కొట్టేవారు ఎందరో. ఇటువంటి పరిస్థితి ఉందయ్యా. మరి మా పరిస్థితి నుంచి మమ్మల్ని పోషించేవారెవరు, మమ్మల్ని ఆదరించేవారెవరు, మాకు సహాయం చేసేవారు ఎవరంటే అప్పుడు దేవుడు అన్నాడంట, పక్షులైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా పోషించువాడను నేనే అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోషించువాడు దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అయితే ఈ పక్షులు అన్నింటిపైన దేవుడు ఒక రాజును నియమించాడంట. పక్షులు అన్నింటిపైన ఒక రాజును నియమించాడంట. అడవిలో ఉన్నటువంటి జంతువులు అన్నింటికి రాజు ఎవరు? గట్టిగా చెప్పాలి, సింహము. ప్రైజ్ ది లార్డ్. మరి అడవిలో ఉన్నటువంటి జంతువులన్నిటికీ సింహము రాజు. పక్షులన్నింటికి రాజు ఎవరు చెప్పండి? గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి, అదే గట్టిగా. ఈగల పక్షిరాజు. ప్రైజ్ ది లార్డ్. పక్షిరాజు అనగా పక్షి జాతికి రాజై ఉన్నాడు. అయితే ఈ పక్షిరాజుకు ఉన్నటువంటి 3 లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. పక్షిరాజుకు ఉన్నటువంటి 3 లక్షణాలు. మొదటి లక్షణం, పక్షిరాజు రాజు ఇండ్లు ఎలా ఉంటుంది? సర్వసాధారణంగా లోకంలో ఉన్నటువంటి రాజు ఇండ్లలో రాజులు ఎక్కడ ఉంటారండి? చిన్న చిన్న కొట్టలో ఉంటారా? ఎక్కడ ఉంటారు? కోటలు, బంగ్లాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఎవరుంటారు? రాజులు ఉంటారు. మరి ఈ పక్షి రాజుకు సంబంధించినటువంటి గూడు ఎక్కడుంది చూద్దాము. యోబు గ్రంథము 39వ అధ్యాయము 27 నుంచి కొన్ని వాక్యములు ధ్యానం చేసుకుందాం. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనున్నాం, అది రాతి కొండ మీద నివసించును. కొండ పేట మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. అక్కడ నుండియే కదా తన ఎరను వెతుకును. దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. దాని పిల్లలు రెక్కలు రక్తం పిలుచును. హతులైన వారు ఎక్కడ ఉందరో అక్కడనే అది ఉండును. హల్లెలూయా. ఈ పక్షిరాజు యొక్క స్థావరము ఎక్కడ ఉంటుందంట? కొండ పేటలలో, బండ సందులలో అది గూడు కట్టుకుందాం. రాతి కొండ పైకి ఎక్కిపోద్దంట. కాకుల గూళ్ళు ఎంతమంది చూశారు? కాకుల గూడు చూసాం, పావురాల గూళ్ళు చూసాం, కోళ్ళ గూళ్ళు చూసాం, తర్వాత ఇంకా కుందేళ్ళ ఇల్లు చూసాం. ఎన్నెన్నో మనం చూస్తాం. కానీ కాకుల గూళ్ళు మనం చూడవచ్చు, పిచ్చుకల గూడు మనం చూడవచ్చు. మరొకటి, పిచ్చుక ఏం చేద్దంటే దాన్ని ఒక అందమైనటువంటి ఒక చిన్న బల అల్లుతుంది. మనం కూడా మనిషి కూడా అల్లలేడు, అంత చక్కగా అల్లుకుంటుంది. పిచ్చుకల గూళ్ళు మనము చూసాము. అయితే ఒక్క గూడు మాత్రం ఏ మనిషి ఇంతవరకు కూడా చూడని గూడు. ఏ గూడు అంటే పక్షిరాజు యొక్క గూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పక్షిరాజు ఎక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటుందంటే కొండపేటలలో, బండ సందులలో. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మనుషులు ఎక్కజాలని ఎత్తైన చోటును
గూడు కట్టుకొనును, అక్కడ నుండి తనను ఎర్రను ఎక్కడి నుంచి అంట, ఆకాశము దగ్గర, ఆ కొండ దగ్గర, కొండ పేట మీదనే మనుషులంతా కూడా ఎక్కజాలనటువంటి స్థలములలో అది నివాసం చేస్తూ అంత ఎత్తైన స్థలము నుంచి ఎర్రను వెతుక్కుంటుందంట. ఎర్రను అనగా ఆహారమును వెతుక్కుంటుందంట. ఏంటి? పక్షిరాజు ఎక్కడ నివాసం చేస్తా ఉంది? బండ సందులలో. ఈరోజు దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం. పరమగీతంలో 2వ అధ్యాయం 14వ మాట మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతంలో 2:14. బండ సందులలో ఎగురున పావురమా, పేట బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. హల్లెలూయా. బండ సందులలో నివాసం చేస్తున్నటువంటి పావురమైనటువంటి ఓ సంగమా, ఈ ఉదయకాశం దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఎవరు కోరుకుంటారు ఇది? దేవుడు కోరుకుంటున్నాడు. బండ, ఈ బండ ఎవరు? బండలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటి అని మనం చూడగలిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వాక్యం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే. ఈ పక్షి రాజు తన స్థావరాన్ని దేని మీద కట్టుకుందంటే మనుషులు ఎక్కజాలనటువంటి ఎత్తైన పర్వతం, ఎత్తైన కొండ మీద అది తన స్థావరాన్ని నిలుపుకుంటుంది. అంటే మనుషులు ఎక్కరానటువంటి ఎత్తైన పర్వతం ఎవరనగా క్రీస్తే ఆ పర్వతము. ఆ పక్షిరాజు బండ సందుల్లో నివాసం కట్టుకుంది. ఏ సింహము మరియు ఏ ఇతరమైనటువంటి జంతువులు కూడా వచ్చినా బండను ఎక్కగలవేమో, కానీ ఆ బండ సందును మాత్రము అవి నిలవడానికి అవకాశము లేదంట. బండను ఎక్కుతాయి కానీ బండ సందులో దూరుతాయండి? దూరలేవు కూడా. కారణం ఏంటి? బండ సందుల్లో ఉన్నటువంటి అనుభవం ఏంటో తెలుసా? ఏ మనుష్యునికి కూడా స్థావరము లేనటువంటి, రావటానికి ఆస్కారము లేనటువంటి నివాసమే బండ సందులో. దూరలేడు బండ సందులో నుంచి. ఎంత దూరదమని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నా కూడా అక్కడికి వెళ్ళలేడు. కారణం ఏంటో తెలుసా? ఆ బండ సందుల్లో అంత బలమైనటువంటి ఒక స్థానమును ఏర్పరచుకుంది పక్షిరాజు. అయితే యేసుప్రభువు వారు పక్షిరాజు గురించి ఒక మాట మాట్లాడుతూ ఆయన ఉంటున్నాడు. ఒకసారి చూద్దాం. మరి యేసయ్య కోరుకున్నటువంటి మరి స్థావరము, ఆ ఇండ్లు ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. మత్తయి 8:20 త్వరగా. అందుకు యేసు నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. హల్లెలూయా. పేతురు, సీమోను పేతురు యేసయ్య దగ్గరకు వచ్చేసి, యేసయ్యా నేను లెక్క చెప్తే నేను వస్తానయ్యా, నీతో పాటు సావాసం చేస్తాను, నీతో పాటు నివాసం చేస్తాను అని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడు దేవుడు చెబుతున్నాడు. అందుకు యేసు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. చూసారా? ఆయనకు స్థలం కావాలి. నీవు నీ జీవితంలో పక్షిరాజు కదా ఏ విధంగా బండ మీద స్థావరాన్ని నిర్మించుకుందో, బండ మీద తనను తాను కట్టుకుందో, ఆ విధంగా నీ జీవితంలో క్రీస్తు అనే బండ పైన క్రీస్తులో నిన్ను కట్టుకొని నీ హృదయంలో ఆయనకు చోటు కల్పిస్తావని
ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పక్షి రాజు వలె నీ స్థావరాన్ని క్రీస్తులో కట్టుకోవాలి. క్రీస్తులో కట్టుకుంటే నీకు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకునవు, వాటిని పోషించువాడు నేను కదా. నిజమే కదా. మరి పక్షిరాజు అది తన బండ మీద తన ఇండ్లు కట్టుకొని ఆ బండలో నుంచి అది ఎరను వెతుక్కుంటుందంట. బండలో నుంచి అది ఏ విధంగా ఎర్రని వెతుక్కుంటుందో, క్రీస్తులో నువ్వు క్రీస్తుతో కూడా నువ్వు కట్టబడితే, క్రీస్తులో కట్టబడిన నీవు క్రీస్తు ఉన్నటువంటి స్థావరములో నుంచే ఆయన నిన్ను పోషించే తన సాధనంలో నీ దగ్గరికి పంపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిగా పక్షిరాజు గూడు ఎత్తైనటువంటి శిఖరం. రెండవదిగా పక్షిరాజు యొక్క బలం. పక్షిరాజు యొక్క బలం ఏంటి? ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 5వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. 103వ కీర్తన 5వ వాక్యం. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదగొచ్చున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుదును. ప్రైజ్ ది లార్డ్. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగొచ్చున్నట్టు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాను. పక్షిరాజుకు వృద్ధాప్యము లేదు. వృద్ధాప్యము లేనటువంటి ఏకైక పక్షి ఏదో తెలుసా? అది పక్షిరాజు మాత్రమే. పక్షిరాజుకి వృద్ధాప్యము లేదు. కారణం ఏంటో తెలుసా? ఆ పక్షిరాజు ఎంత తనకు వయస్సు అయిపోతుంది, దాని వయస్సు గతించిపోతుంది, ఇక అది చనిపోతుంది అని తన ఒంట్లో ఎప్పుడైతే బలహీనత ఏర్పడుతుందో వెంటనే అది రీస్టోర్ చేసుకుంటుందంట. వెంటనే అది నూతన బలాన్ని పొందుకుంటుందంట. ఎలాగంటే అది తన బలం తగ్గిపోతున్నప్పుడు భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తుందంట. ఎలా తెలుసా? పక్షిరాజుకు ముక్కు పొడుగ్గా ఉంటుంది. పక్షిరాజుకు ముక్కు ఎలా ఉంటుంది చెప్పాలి? వినబడుతుందా? వెనక ఉన్న వాళ్ళకి పసన్న వినబడుతుందా? ఎలా ఉంటుంది పక్షిరాజు ముక్కు? గట్టి చెప్పాలి, నాకు వినబడరా? నీలాగే పొడుగ్గా ఉంటుంది ముక్కు. ఏం చేస్తుంది తెలుసా ముక్కుతో? అక్కడ యోబు గ్రంథం రాయమన్న మాట ఏంటంటే, శవము ఎక్కడ ఉండునో ఆ శవము దగ్గరే పక్షిరాజు ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క శరీరాన్ని ఇట్లా గుంజు వస్తుందేమో చూద్దాం. గుంజితే వస్తుందా? కట్టింగ్ బ్లేడ్తో పీకుతే వస్తుందా? రాదు. నొప్పి వస్తుంది, నొప్పి అయితే వస్తుంది కానీ తోలైతే రాదు. అది రావాలంటే ఏం చేయాలా? కత్తి తీసుకొని వలసాలా. అవునా? అంత షార్ప్గా ఉంటాడంట తన యొక్క ముక్కు. అంత షార్ప్గా దాని ముక్కు ఉన్నప్పుడు ఆ ముక్కులో నుంచి ఒక్కసారిగా ఆ వెంట్రుకలు, ఈకలు, రెక్కలు అన్నీ కూడా పీకడం స్టార్ట్ చేస్తుందంట ముక్కుతో ఒక్కసారిగా. చూడండి, ఒకసారి మనం కోడిని ఎప్పుడైనా అది యొక్క కోడిని ఈకలు తీస్తున్నప్పుడు ఒక్కసారి అలాగ మనం పీకితే ఎలాగొస్తుందయా? బ్లడ్ వస్తుంది, ఒక్కసారిగా రక్తం వస్తుంది. రక్తం అది బయటకు వచ్చినప్పుడు ఒక గుల్లమ దాంట్లో రక్తం వస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క పక్షిరాజు ఆ రెక్కలన్నీ కూడా ఒలుచుకొని ఆ తర్వాత ఆ ముక్కును కొచ్చగా ఉన్నటువంటి ఆ ముక్కును అది పెరుగుతున్న కొద్దీ దానికి తినడానికి అవకాశం లేకుండా ఉంటుందంట. దాని ముక్కు పెరుగుతున్నటువంటి కొద్దీ అది ఎగరలేక, రెక్కలు పెరిగే కొద్దీ అది ఎగరలేక ఎంతో ఇబ్బంది పడుతూ కాళ్ళకు గోర్లు పెరుగుతున్నప్పుడు అది అర్థం కాక వెంటనే ఆ ముక్కును ఆ బండలకేసి గట్టిగా రాకుతుంటుందంట. అది ఆ ముక్కు ఊడిపోయిన తర్వాత భయంకరమైన రక్తస్రావం అవుతుందంట. దానికి రెక్కలన్నీ పీక్కుంటుంది. అలాగ ఉన్నప్పుడు ఆ నరకాన్ని అనుభవించిన తర్వాత అది బయటికి రాదంట. లోపలనే ఉండి అలాగ నరకయాత్ర అనుభవించి రాను కొంత టైం అనేది వెయిట్ చేస్తుందంట. ఎప్పుడైతే ఆ సమయాన్ని వెయిట్ చేసినప్పుడు ఆ సమయంలో దానికి జరిగేది ఒకటే. ఏంటో తెలుసా?
రాంగ నూతనమైనటువంటి యవనం వలె నూతనమైన రెక్కలు వస్తాయంట. నూతన రెక్కలు వచ్చి నూతనంగా ముక్కు రావడం స్టార్ట్ అవుతుందంట. నూతనంగా గోర్లు పెరుగుతున్నాయంట. అప్పుడు పెరిగినప్పుడు ఒక్కసారిగా అది మరలా పైకి ఎగరడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందో తెలుసా? అలాగ పైకి కిందికి ఎగురుతున్నప్పుడు ఒక్కటికి 10 సార్లు పైనుంచి దగ్గర 1000 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఆ కిందికి సముద్రము అట్టడుగునటువంటి ఒక చేపను పట్టుకొని పోతుందంట. అంటే దాని చూపు ఎంత చురుకుగా ఉంటుంది చూడండి. ఆ చూపు ఎంత చురుకుగా ఉంటుంది చూసారా? మనకైతే ఈ రోజుల్లో కొంత వయసు రాగానే సరిగ్గా మనుషులకు మనం గుర్తుపట్టలేనంత అద్దాలు లేకపోతే సరిగ్గా చూడలేం, అటువంటి పరిస్థితి. కానీ పక్షిరాజు అలా కాదండి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యమును ధ్యానించండి. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు యవనము వలె వారి యవనం కొత్త తగ్గుతున్నదంట. పక్షిరాజు ఏ విధంగా అంత దూరం నుంచి చూసి అది రెక్కలు కలిగి బలముగా అది పోవడానికి స్టార్ట్ చేస్తుందో, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు కూడా అంతే బలము కలిగి పక్షిరాజు యవనం వలె వారి యవనము నూతనమవుతుందంట. యవనం నూతనమైపోతుందంట. ఒక దైవజనుడికి చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయి చూస్తూ ఉన్నాడంట. దైవజనుడిని చూస్తూ ఉన్నాడు. ఈ దైవజనుడైతే వృద్ధుడైపోయినాడు. ఈ చిన్న పిల్లోడు 5 సంవత్సరాల నుంచి ఆ పిల్లోడికి పేరు పెట్టింది ఈ పాస్టర్ గారే, ప్రార్థన చేస్తుంది ఈ పాస్టర్ గారే. ఈ పాస్టర్ గారు సమస్తం చేశాడు, పేరు పెట్టాడు. వానికి అక్షరాభ్యాసం చేపించింది పాస్టర్ గారే, అన్ని విషయాలు కూడా చేపించింది నేనే. కానీ ఒక వయస్సు ఆ అబ్బాయికి 30 ఏండ్లు 40 ఏండ్లు వచ్చినా కూడా ఈ దైవజనుడు మాత్రం అలాగే ఉన్నాడంట. అక్కడ 40 ఏండ్లు వచ్చిన వాడు ముసలోడైపోతున్నాడు. ఈ సేవకుడి కంటే కూడా అతను ముసలిగా కనబడుతున్నాడంట. ఒకరోజు ఉండబట్టలేక అడుగుతున్నాడంట, అయ్యగారు మీరు వృద్ధులు కారా అన్నాడంట. ఎందుకు నాయనా, నాకు వయసు మీద పడుతూ ఉంది, 60 సంవత్సరాలు, ఇక నేను వృద్ధుడు కాకపోవడం ఏంటి అనగానే, నా చిన్న వయసులో నేను అలాగే చూశాను, ఇప్పటికీ అలాగే ఉన్నారు మీరు, కనీసం మీరులో కొంచెం కూడా మార్పు లేదే అన్నాడంట. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడంట, మార్పు లేదు అంటే మారని దేవుని మేము కలిగి ఉన్నాం గనక మాలో కూడా మార్పు రాదు అని చెప్పాడంట. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. మారని దేవుడు ఆయన, మార్పు లేని దేవుడిని కలిగినటువంటి వాడి జీవితంలో కూడా మార్పు అనేది రాదు. మాటల్లో మార్పు రాదు, ప్రవర్తనలో మార్పు రాదు, చేతల్లో మార్పు రాదు, చూపుల్లో మార్పు రాదు, దేంట్లో కూడా మార్పు రాదు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నారో, మేము ముస్లింలమైన కూడా మీరు మమ్మల్ని అలాగే ప్రేమిస్తూ ఉన్నారు. కారణం ఏంటయ్యా? మీరు మేము చిన్నగా ఉన్నప్పుడు కొంచెమే ఉన్నవారు, ఇంతలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కూడా మొదట మమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నారో ఇప్పుడు కూడా అదే ప్రేమతో ప్రేమిస్తున్నారంటే మనుషులు మారతారు, కానీ మారని దేవుణ్ణి కలిగి ఉన్నవాడు ఈ రోజు కూడా మారడు. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. పక్షిరాజు వలె. అందుకే కాలేబు అంటాడు, ఒక మాట చూద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 11వ వాక్యం ధ్యానించండి. యెహోషువ గ్రంథం 14:11. మోషే నన్ను పంపినాడు, నాకెంత బలము, నేటి వరకు నాకు అంత బలము కలదు, యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోచుండ్రకు గాని నాకెప్పటి ఎట్లు బలము ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాలేబు మోసే దగ్గరకు వచ్చినప్పుడు కాలేబు యొక్క వయస్సు ఎంతంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయస్సులో
కాలేబు యుద్ధానికి వెళ్ళాడు. ఈ మాట పలుకుతున్నప్పటికీ కాలేబు యొక్క వయస్సు ఎంత? 80 సంవత్సరాలు. వయస్సు పెరిగిందా తరిగిందా చెప్పండి? 40 సంవత్సరాలు పెరిగింది. కాలేబు పలుకుతున్న మాట, మోసే పంపినప్పుడు నాకు ఎంత బలముందో ఇప్పటికి కూడా నాకు అంతే బలముంది. ప్రైజ్ అల్లాహ్. కారణం ఏంటో తెలుసా? నేను యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలాన్ని పొందుకుంటాడని చెప్పేసి వాగ్దానము చేసినటువంటి దేవుని నమ్ముకున్నాను. నేను నూతన బలాన్ని పొందుకుంటున్నానని చెప్పేసి వాగ్దానం చేశాడు. అందుకే కీర్తన గ్రంథము 84వ కీర్తన 7వ వాక్యంలో ఒక చక్కని మాట ఉంది. కీర్తనలు 84:7లో వారు నానాటికి బలాపడుతున్నందుచు ప్రయాణము చేదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుడి సన్నిధిలో కనబడును. హల్లెలూయా. వారు నానాటికి బలాభివృద్ధి పొందుకుంటారు. కారణం ఏంటో తెలుసా? వారు ప్రయాణము చేయొచ్చు. తర్వాత అంటున్నాడు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిలో కనబడును. దేవుడి సన్నిధిలో కనబడు ప్రతి వాడు కూడా బలాభివృద్ధి నొందుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా పక్షిరాజు యొక్క జాడలు. దాని జాడలు ఎలా ఉంటాయి? పక్షిరాజు యొక్క బలం, పక్షిరాజు యొక్క గూడు, పక్షిరాజు యొక్క జాడలు చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 18వ వాక్యం ధ్యానం చేసుకుందాం. సామెతలు 30:18 త్వరగా. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ. పక్షిరాజు యొక్క జాడ ఎక్కడ ఉంటుందో తెలుసా? అంతరిక్షమున ఉంటుందంట. అంతరిక్షమున పక్షిరాజు జాడలు. అంతరిక్షమున. మీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. హెలికాప్టర్ను తయారు చేశారంట. హెలికాప్టర్ను తయారు చేయడానికి ఎలా తయారు చేశారంటే, ఒక పక్షిరాజును తీసుకొని ఆ పక్షిరాజును బంధించి దాన్ని బాగా పరిశీలన, దానిపైన పరిశోధనలు చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉండబట్టి ఇది ఇంతలా ఎగురుతా ఉంది, ఇది ఎగరడం ఎక్కడో తెలుసా? అంతరిక్షంలో ఎగురుతా ఉంది, ఎలా తయారు చేయాలి అని చెప్పేసి దాన్ని బంధించి మొత్తం కూడా చూస్తే మీరు చూడండి, ఒక హెలికాప్టర్ కావచ్చు, విమానం కావచ్చు, రాకెట్ కావచ్చు, వాటి రూపము ఎలా ఉంటుందంటే పక్షిరాజు వలె ఉంటుంది. ప్రైజ్ అల్లాహ్. దాన్ని బంధించి దాని రూపాన్ని ఒక్కసారి అలాగ ముద్రించి దాని ప్రకారముగా ఆర్ట్ గీసి అదే విధముగా వారు ఏం చేశారంట? అదే విధంగా మన హెలికాప్టర్ను, తర్వాత విమానమును, ఆ తర్వాత ఈ యొక్క రాకెట్ను తయారు చేసి వాటిని అంతరిక్షంలోనికి ఇది ఎలా వెళ్తుంది చూశారు, ఏం చేస్తుంది చూశారు, ఎక్కడెక్కడ వెళ్తా ఉంది, ఇది వెళ్తున్నప్పుడు మబ్బులు అడ్డుకున్నప్పుడు ఏం చేస్తుంది, మబ్బులు కమ్మినప్పుడు ఎలా వెళ్తుంది, ఏం చేస్తా ఉంది అని చెప్పేసి మొత్తం పరీక్షించి ఒక పక్షిరాజును ఎదురుగా పెట్టుకొని ఆ పక్షిరాజు యొక్క జాడను కనిపెట్టగలిగి ఆ పక్షిరాజు యొక్క జాడల ప్రకారమే ఈ యొక్క ఎయిర్లైన్స్ ను తయారు చేశారంట. దేవుడు కూడా పక్షిరాజు ద్వారా నీకు నేర్పిస్తున్న ఒక్క మాట, దాని జాడల ద్వారా. ఒక్కసారి చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం మనం చూడగలిగితే, కొలస్సీ 3:1 మనం ధ్యానించగలిగితే అక్కడ ఉన్నది ఒకసారి ధ్యానించండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. హల్లెలూయా. నీ మనస్సు, నీ ఆలోచన ఎలా ఉండాలో తెలుసా? పైనున్న వాటి మీద నీ ఆలోచన.
భూ సంబంధమైన వాటి మీద నీ ఆలోచన పెట్టుకోకూడదు. క్రీస్తులో నీ జీవితాన్ని కట్టుకున్నటువంటి నీవు పక్షిరాజు బండను ఆశ్రయించి బండపైన తన స్థావరాన్ని కట్టుకుని తరువాత అది ఏముంటుందో తెలుసా? దేవుణ్ణే బలముగా ధరించుకుంటుంది. అది నూతన బలాన్ని పొందుకోవడానికి దేవుణ్ణే బలముగా ధరించుకున్న తరువాత దేవుడి సన్నిధానంలో జాడలను వెతుక్కుంటుంది, పైన ఉన్న వాటి మీదనే. అయితే ఈ వాక్యం ఉంటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకోవాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోనకూడదు. బైబిల్లో వాక్యం ఉంటుంది, ఒకడు సర్వ భూలోకమంతయు సంపాదించుకొని ఈ రాత్రి మరణిస్తే వాడికి ఏమి ప్రయోజనం అని వాక్యం ఉంటుంది. నీ యొక్క ధనము కోసము, డబ్బు కోసము, దాని కొరకు దీని కొరకు నువ్వు పాకులాడి దేవుడి సన్నిధిని నువ్వు మిస్ చేసుకుంటే, దేవుడి సన్నిధిని నువ్వు నిర్లక్ష్యము చేసినట్లయితే, ఇదిగో ఏమి ప్రయోజనమో. ఏమి సంపాదించినా, ఏమి చేసినా, ఎంత సంపాదించాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, వాటి కొరకు వీటి కొరకు నువ్వు పాకులాడినా దేవుడు నీతో రాకపోతే, దేవుడి సన్నిధి నీతో రాకపోతే నీ పరిస్థితి ఏంటి? మోసే అంటాడు, అయ్యా ఎంత మంది మాతో ఉంటే ఏమి లాభం ప్రభువా, నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే, నీవు మాకు రాకపోతే, నువ్వు మాతో లేకపోతే ఎందుకు ప్రభువా అనేసి అంటాడు. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుళ్ళారా, అంచె దినాల్లో మనం ఉంటున్నాం, చివరి దినాల్లో మనం ఉంటున్నాం. ఏ క్షణమున ప్రభు రాక సమీపిస్తుందో మనకు తెలీదు. గడ్డి పువ్వులాగా మనిషి జీవితము ఆరిపోతా ఉంది. ఏ సమయమున మనిషికి ఏది సంభవించబోతుందో తెలీదు. నీటి బుడగ లాంటి ఈ జీవితం. దేవుడి సన్నిధిని నీవు నిర్లక్ష్యం చేయి మాకు. దేవుడి సన్నిధిని నీవు ఎంత మాత్రం కూడా వ్యర్థపరచకు. దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేసినట్లయితే జాగ్రత్త, ఆయన కూడా నిన్ను నిర్లక్ష్యం చేయవలసి ఉంటుంది. ఒకవేళ దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తే నీ పరిస్థితి ఏంటి బిడ్డ? ఒక చిన్న మాట చెప్పనా? ఒక వ్యక్తిని నువ్వు కలవాలి అనుకున్నావు. ఒక వ్యక్తిని కలవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి పలానా టైంకి రా అనేసి అంటాడు. ఆ టైం లోపే నువ్వు వెళ్తావు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి నీకు పని ఇస్తాడని, ఆ వ్యక్తి నీకు డబ్బులు ఇస్తాడని, ఆ వ్యక్తి నీకు ఏదో వ్యాపారం తీసుకుంటాడని, ఆ సమయం కదా నేను పోకపోతే ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి నువ్వు అక్కడికి వెళ్తావే, ఆ వ్యక్తి కంటే నీ దేవుడు తక్కువవాడా? చెప్పండి. ఆ వ్యక్తి కంటే నీ దేవుడు తక్కువవాడా? నీ దేవుడు అంత చులకనా? నీ దేవుడు అంత పనికిరానివాడా? ఆఫ్టర్ ఆల్ ఒక పని ఇచ్చే ఒక వ్యక్తినే నువ్వు త్వరగా వెళ్ళాలి మన కోసం, లేకపోతే ఈయన వాడు వెళ్ళిపోతాడు, లేకపోతే ఆ పని జరగదు అనేసి నువ్వు వెళ్తున్నావే. నిన్ను బ్రతికించిన దేవుడు, కాళ్ళల్లో బలాన్ని ఇచ్చిన దేవుడు, చేతుల్లో బలాన్ని ఇచ్చిన దేవుడు, నీ మనసుకు నెమ్మదినిచ్చిన దేవుడు, మంచి కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, మంచి భార్యను, మంచి పిల్లలను, మంచి కుటుంబాన్ని ఇచ్చి నిన్ను పోషిస్తున్న దేవుడు, ఆరోగ్యం ఇస్తున్న దేవుడు, ఆయనను నిర్లక్ష్యం చేసి, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి, ఆయన సన్నిధికి ఆలస్యంగా వస్తూ, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి నా పనులే నాకు ముఖ్యం అంటూ నువ్వు మానుకుంటే, ఒక్కసారి ఆయన నిన్ను మర్చిపోతే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి నువ్వు ఏ మనిషి దగ్గరికి అయితే నేను వెళ్ళాలి అనేసి అంటే ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు అనేసి అంటున్నావే, నీ దేవుడు వెళ్ళిపోతే నీ దగ్గర నుంచి, సాంసోను దగ్గర నుంచి దేవుడు వెళ్ళిపోయాడు. చక్కగా బలం కలిగిన వాడు, చక్కగా ఇశ్రాయేలీయులకు అండగా ఉండవలసిన వాడు, అయ్యో నా దేవుడు నా దగ్గర నుంచి నా ప్రభావం పోయింది అని చెప్పేసి చిన్న పిల్లల చేత కనుగుడ్లు పీకించుకున్నాడు. ఎంత విచారం, ఎంత విచారం అండి. ప్రభావం పోయిందయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అయ్యా జ్ఞాపకం చేసుకో ఒక్కసారని ఏడుస్తూ ఉన్నాడు. పక్షిరాజు తనకు దొరికినటువంటి ఏ అవకాశాన్ని కూడా అది వదులుకోదంట. ఒక మనిషి కొరకు నువ్వు తొందరపడి వెళ్ళాలి వెళ్ళాలి, ఆ వ్యక్తి పోతాడేమో అంటున్నావే, నీ దేవుడు వెళ్ళిపోతే ఏమయ్యా?
పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి. జాగ్రత్త. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఇది ఒక స్వీట్ వార్నింగ్ అనుకో, ఒక హెచ్చరిక అనుకో. దేవుడి సన్నిధానంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు అనుకో. దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, దేవుడు నిన్ను నిర్లక్ష్యం చెయ్యక మునుపే, దేవుడు నిన్ను నిర్లక్ష్యం చెయ్యక మునుపే, అయ్యా ఇక్కడైనా నా తప్పు సరిదిద్దుకుంటాను, నేను నీ సన్నిధానం నిర్లక్ష్యం చేయను ప్రభువా, నీవు నాతో వస్తే నా పనులు జరుగుతాయి, నువ్వు నాతో వస్తే ఆరోగ్యం ఉంటుంది, నువ్వు నాతో వస్తే ఆశీర్వాదం ఉంటుంది, నీవు నాతో వస్తే అడుగుపెట్టు ప్రతి స్థలంలో దీవెన ఉంటుందయ్యా అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకొని ముందుకు సాగు. మొదటిగా పక్షిరాజు తన గూడును దేవునిలో కట్టుకుంది. రెండవదిగా పక్షిరాజు తన యొక్క ఆ జాడను దేవుని పైనే చూస్తూ దేవుడి మీదనే ఆనుకుంది. మూడవదిగా పక్షిరాజు తన బలాన్ని దేవుడితో పోల్చుకుంది. నా బలం నువ్వే దేవా అంటూ ఏ వ్యక్తి పైన ఆధారపడకుండా, ఏ మనిషి పైన ఆధారపడకుండా దేవుడిపైనే ఆధారపడుచు ఏం చేస్తుందో తెలుసా? ఒక్క మాట. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వాక్యం ధ్యానించండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 11వ వాక్యం ధ్యానించండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. హల్లెలూయా. ఇది దేవుడి ఆవేదన. ఇది దేవుడి ఆవేదన. నీ విషయంలో దేవుడి ఆవేదన ఏంటో తెలుసా? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లుగా నేను వారిని ఏం చేశాడు? నడిపించాడు. దేవుడి ఆవేదన ఇది. పక్షిరాజు తన గూడు రేపుకొని తన పిల్లలను ఏ విధంగా కాచి కాపాడుకుంటుందో, రెక్కలు చాపి పైకి ఎగరవేస్తూ మరలా పట్టుకుంటూ, పైకి ఎగరవేస్తూ మరలా పట్టుకుంటూ, పైకి ఎగరవేస్తూ మరలా పట్టుకుంటూ ఏ విధంగా వాటిని పోషించి సంరక్షించి నడిపిస్తుందో, నా ప్రజలను ఆ విధంగా నేను నడిపిస్తూ ఉన్నాను. వారు ఏం చేశారో తెలుసా? నిర్లక్ష్యము చేయుచున్నారు. ఈ వాక్యం చిన్న ప్రియదేములారా, ఇకనైనా మనస్సు మార్చుకొని హృదయాన్ని కట్టుకొని దేవుని బాధను, దేవుడి ఆవేదనను అర్థం చేసుకొని క్రీస్తులో నిన్ను నీవు కట్టుకుంటూ ఫలభరితంగా, దేవా నీవు నాతో రావాలయ్యా, నీవు నన్ను నిర్లక్ష్యం చేయొద్దు ప్రభువా, ఒక తీర్మానం చేసుకొని ముందుకు సాగుతాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020